హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నా పాత బీఆర్పీని నేను మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్కి పంపించాలి. ఎందుకంటే ఇన్వాలిడ్ బీఆర్పీ మన దగ్గర ఉంచుకోవద్దు. ఇఫ్ ఇన్ కేస్ మనకు కొత్త బీఆర్పీ వచ్చిన తర్వాత కూడా పాత బీఆర్పీ మన దగ్గరే ఉంచుకున్నాం అనుకోండి, మనకి 1000 pounds పెనాల్టీ పడుతుంది. సో 1000 pounds అంటే మేబీ ₹1,00,000 పెనాల్టీ పడుతుంది. సో ఇప్పుడు ఆ పాత బీఆర్పీని ఇలా మధ్యలో కట్ చేయాలన్నమాట. సీజర్తో కట్ చేసి విండోలెస్ ఎన్వలప్ తీసుకోవాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి. అండ్ దెన్ అక్కడ 2 pounds కట్ అంటే మ్యాండేటరీ ఏం కాదు కట్టడం. సో సేఫ్గా రీచ్ అవ్వాలి, క్విక్గా రీచ్ అవ్వాలని జస్ట్ 2 pounds కట్టేస్తే అది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, ఏ ప్రాబ్లం లేకుండా. సో దట్స్ అ మ్యాటర్. ఈరోజు నా బీఆర్పీ అయితే నేను ఇలా 2 ముక్కలు చేసేసాను. ఇలా ఉంటుంది, ఇలా 2 pieces చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాలి. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. బయట చాలా చలిగా ఉంది, అందుకోసం నేను జాకెట్ వేసుకున్నాను. ఇక్కడ యూకేలో టెంపరేచర్ ఏంటంటే మనకి సన్నీగా కనిపించినా సన్ ఉన్నా కూడా క్లైమేట్లో ఆ చలి చాలా ఉంటుంది, చాలా కూల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను వీడియో కాల్ ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు అందరూ ఎండగా ఉందిగా స్వెటర్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతారు. ఎందుకంటే చలిగా ఉంటుంది కాబట్టి. సో అందుకోసమే సో నేను స్టార్ట్ అయిపోయాను ఆ పోస్ట్ ఆఫీస్కి. ఇది మన ఇండియన్ మార్కెట్ అనమాట. నేను వేలో వెళ్తుంటే కనిపించింది. ఇవన్నీ జస్ట్ కొంచెం చూపిద్దామని. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళట్లేదు, బట్ బయట నుంచి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి ఫ్రెష్గా. అండ్ దెన్ ఇక్కడ ఇవన్నీ బట్టలు చిన్న చిన్న ఏమంటారు ప్యాంట్స్ అలా ఉన్నాయి, బట్ అవి కూడా చాలా కాస్ట్లీ, కానీ మెటీరియల్ అస్సలు బాగాలేదు. సో మబ్బు చూస్తే చాలా వర్షం వచ్చేలాగా ఉంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ టన్నెల్ నుంచి వెళ్ళాలన్నమాట. కింద నుంచి నైట్ టైమ్స్ ఈ టన్నెల్ నుంచి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వీడ్ తీసుకుంటారు. యూకేలో వీడ్ చేయడం లీగల్ అనమాట. సో నైట్ టైమ్స్ ఎక్కువ చాలామంది ఇక్కడ ఉంటారు. అండ్ హోమ్లెస్ పీపుల్ కూడా ఇక్కడే ఇలా అక్కడ కనిపిస్తుంది కదా బెడ్షీట్ డ్యూవెట్, ఆ డ్యూవెట్స్ తీసుకొని వచ్చి ఇక దాంట్లోనే పడుకుంటారు అనమాట. సో వాళ్ళు కూడా స్కేరీ అనిపిస్తుంది నైట్ టైమ్స్. ఎవ్వరు ఉండరు. వెళ్ళాలంటే సింగిల్గా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళకండి. ఇక్కడ చూడండి భలేగా ఉంది. ఆ దాంట్లోనే నేను స్టార్టింగ్లో ఉన్నాను అనమాట కొన్ని మంత్స్. అండ్ దెన్ బయటికి మూవ్ అయ్యాను. ఇక్కడ చెట్లు చాలా బాగుంటాయి చూడండి. ఎక్కడికి వెళ్ళాలన్నా యూకేలో లండన్లో ఎక్కడైనా సరే బై వాకే అండి. అసలు ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చాలా అంటే చాలా ఎక్కువ. చూడండి భలేగా ఉంది కదా. ఎక్కడికైనా వాక్ త్రూనే వెళ్ళాలి. 10 minutes వాక్, 12 minutes వాక్, 15 minutes వాక్. కొంతమంది ½ an hour కూడా ఉన్నా కూడా జస్ట్ వాక్ చేసుకుంటూనే వెళ్తారు. ఆ కొట్టేసిన చెట్టు చాలా పెద్దది. మేబీ ఫాల్ సీజన్ కాబట్టి మరి కొట్టేశారో ఏమో. చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి లావెండర్ కలర్లో ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా భలేగా ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నచ్చేది నాకు లండన్లో ఒకటి ఈ గ్రీనరీ ప్లాంట్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ దెన్ పొల్యూషన్ చాలా తక్కువ, రోడ్స్ క్లీన్గా ఉంటాయి. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసరికి మెయిన్ ఓల్డ్ పీపుల్ ఎంత యాక్టివ్గా ఉంటారంటే నేను అసలు చెప్పలేను, మీరు చూడాలి. చాలా స్పాంటేనియస్గా, చాలా యాక్టివ్గా, చాలా జ్యువెల్గా భలే ఉంటారు అసలు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఐ షో యూ. ఇది మొత్తం హై స్ట్రీట్. సో ఇక్కడికి బస్సెస్ ఏం నడవు ఆ ఏరియాలో. జస్ట్ మనుషులు మాత్రమే తిరగడానికి. అన్ని షాపింగ్ ఇక్కడ మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. బూట్స్లో మేకప్ కిట్, మాయిశ్చరైజర్స్ ఏం కావాలన్నా. సో ఇది మొత్తం హై స్ట్రీట్ అన్నమాట. అన్ని షాపింగ్ మాల్స్. అదిగో ప్రైమార్క్, లోకల్ ప్రైమార్క్ అది. ఈరోజు మార్కెట్ ఉంది. వెజిటేబుల్స్ది, షూస్ ఏమంటారు అమీర్పేటలో దొరుకుతాయి కదా బయట స్టాల్స్ పెట్టి. సో అలా అన్నమాట. ఇది ప్రైమార్క్, లోకల్ ప్రైమార్క్. అది బ్యాంక్ లాయర్స్ అనేది. ఇక్కడ లాయర్స్ మనం వెళ్ళాల్సింది ఎక్స్చేంజ్ మాల్కి. సో లండన్లో పోస్ట్ ఆఫీస్
ఏమీ సపరేట్గా ఉండవు. ఒక మాల్లోనే ఒక సెక్షన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏవి సపరేట్ ఉండవు. సో ఇట్లా పెద్ద మాల్స్లో ఒక సెక్షన్ లాగా ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అది కూడా ఒక షాప్లో, సైడ్ షాప్లో. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఎక్స్చేంజ్ మాల్ లోపలికి వచ్చేసాం. బాగుంది కదా వ్యూ. ఇక్కడ 3 వోడాఫోన్ ఇలాంటివి ఉంటాయి ఇక్కడ షాప్స్. సో ఫోన్స్ తీసుకోవాలన్నా ఇక్కడ యూస్ చేయొచ్చు. ఇది కూడా మంచి మొబైల్ నెట్వర్క్ బాగుంటుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ మాల్ కూడా అప్డేట్ చేశారు పైన ఫ్లోర్కి. ఇంతకుముందు ఇది ఒక చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి కదా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ జస్ట్ 25 pounds అంట. అండ్ దెన్ ఇవి పీచ్ మిఠాయి చూసారా, లండన్లో కూడా పీచ్ మిఠాయి. ఇవన్నీ క్యాండీస్ అన్నమాట. అండ్ దెన్ ఒక జుంకాలు చూపిస్తాను రండి. అన్నీ దొరుకుతాయి చిన్న చిన్న స్టాల్స్లో పెట్టుకొని. సో ఇది వోడాఫోన్, నా నెట్వర్క్ ఇదే. ఇది ఫోన్ కూడా చేసుకుంటుంది, చిన్న పార్లర్ లాగా. అండ్ దెన్ పిల్లల బొమ్మలు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. జస్ట్ ఒక 10 అడుగులు వేస్తే మనం షాప్లో ఉండిపోతాం. నేను ఆ షాప్ నుంచి మళ్ళీ కొంచెం నడవాలి, లైక్ ఇన్సైడ్. సో సో అది చూడండి. ఇవన్నీ బుక్స్, పెన్స్, బొమ్మలు, కిడ్స్కి కావాల్సినవి ఇవన్నీ బుక్స్. నాకు చాలా ఇష్టం బుక్స్ చదవాలి అంటే. అన్నీ వాటర్ తాగడానికి, జ్యూసెస్ తాగడానికి. ఇవన్నీ గ్రీటింగ్ కార్డ్స్. ఇది చూడండి, హ్యాపీ బర్త్డే కజిన్ అంట. చెప్పడం మర్చిపోయాను, నా బర్త్డే వస్తుంది ఈ మంత్లో. బాయ్ బాయ్ బిఆర్పి. సో మనం ఎన్వలప్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం దీని మీద మన అడ్రస్ ఇంకా వాట్ ఎవర్ మనం పంపించే అడ్రస్ 2 రాయాలన్నమాట. సో ఎస్, డేట్లో అడ్రస్ అయిపోయింది. అండ్ దెన్ ఎన్వలప్లో కార్డ్ పెట్టేసేయాలి. ఇది అయిపోయింది, పంపించేశారు. సో క్విక్గా బుక్స్ చూడండి. నాకు ఏ బుక్స్ తీసుకోవాలో అర్థమే అవ్వట్లేదు, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి బుక్స్. గ్లిటర్ పెన్స్ చూడండి, 8 pounds అంట, 800 షైనింగ్ పెన్స్.
వాటర్ బాటిల్స్, ఇదంతా పెన్ సెక్షన్. మా డాడీకి పెన్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం. ఒక పెన్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పెన్ వాళ్ళు క్యూట్గా ఉంది. సో అది అనమాట మనం వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. సారీ, నేను ఇందాక కార్డ్ ఫ్యాక్టరీ అని చెప్పాను. కార్డ్ ఫ్యాక్టరీ కాదు, WHF స్మిత్. పిల్లలు ఆడుకోవడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఇదంతా. యాక్చువల్గా ఫ్రీ. అదే మన ఇండియాలో దీనికి ఒక పెట్టేవాళ్ళు టికెట్ కాస్ట్ 50 రూపీస్ అయినా. ఇక్కడ హ్యాపీగా చిల్డ్రన్స్ హాయిగా వచ్చేవాళ్ళు. సో మళ్ళీ వర్క్ అంతా ఫినిష్ అయ్యాక మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తా, ఇంకా వాటి ప్రైజెస్, ఇండియాకి వెళ్ళేటప్పుడు ఏమన్నా పంపించాలా, ఏమన్నా తీసుకోవాలా అని మైండ్లో ఒక ఆలోచనతో అన్ని చూస్తూ ఉంటూ వెళ్ళానమాట. సో అందుకోసమే కొంచెం వీడియో క్లిప్స్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను. సో ఇవి బొమ్మలు, ఈ బొమ్మ చాలా బాగుంది, క్యూట్గా. బట్ మా ఇంట్లో ఆడపిల్లలు ఎవ్వరు లేరు, చిన్నపిల్లలు 2 ఉన్నారు. బట్ 2 బాయ్సే అనమాట. సో ఆడుకోవడానికి ఆడపాపలు లేరు. అండ్ దెన్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ తీసుకుంది దీంట్లోనే. ఇది ప్లాటినం అనుకుంటా, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాటినం, గోల్డ్ అన్నీ ఉంటాయి. సో నేను దీంట్లోనే తీసుకున్నాను డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కోసం. జస్ట్ మీకు కొంచెం చూపిద్దామని చూపిస్తున్నాను. నాకు తెలిసి ప్రైజెస్ ఇప్పుడు పెరిగాయి, బట్ నేను తీసుకున్నప్పుడు కొంచెం లోలో ఉండే కాస్ట్. ఇప్పుడు అన్నీ పెరిగాయిలేండి, ప్రతిదీ పెరిగింది, రైస్ బ్యాగ్తో సహా. సో ఇవి అన్నమాట. ఇవి ప్యూర్ గోల్డ్ అని చెప్పలేము, బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. So that's it all for today. See you again. Bye bye.